వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మీకు ఒక మంచి స్టైలిష్ కంప్యూటర్ని అయితే తీసుకొచ్చేసాను. దిస్ ఈజ్ అందరికీ తెలిసిన బైకే, పల్సర్ 125cc కార్బన్ వేరియంట్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఈ బైక్ యొక్క ప్రైస్, మైలేజ్, పర్ఫార్మెన్స్ అండ్ మరీ ముఖ్యంగా ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి న్యూ అప్డేటెడ్ కంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా పల్సర్ 125cc కార్బన్ మోడల్ సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చూస్తాం. సో ఇక్కడ ఇంజిన్ ఏదైతే ఉందో 10.8 Nm టార్క్, అలాగే 11.8 bhp పవర్ అన్నమాట ఇది. సో లో ఎండ్ టార్క్ బాగుంటుంది, బట్ మీరు హై స్పీడ్లో క్రూజ్ చేయాలి అంటే 80-100 దాకా టచ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఇది మీకు కొంచెం వైబ్రేషన్స్ ఫీల్ అయితే ఆఫర్ చేస్తుంది. అది మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే డైలీ కమ్యూట్ చేయడానికి, ఆఫీస్ పర్పస్ మీద వెళ్ళడానికి, అలాగే ఏదైతే సిటీలో నడుపుకోవడానికి అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో పల్సర్ మ్యానియన్ చూస్తున్నట్లుగా అయితే ఈ ఇంజన్ మీకు సరిపోద్ది. కిక్రార్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట, ఎయిర్ కూల్డ్ ఇంజన్. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను తీసుకొచ్చింది అయితే మాత్రం మనకి ఏదైతే గోల్డ్ స్ట్రైకింగ్ ఉన్నటువంటి గ్రే కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో వచ్చేస్తుంది. రీసెంట్గానే దీన్ని ఎల్ఈడి హెడ్ ల్యాంప్కి చేంజ్ చేశారు. పాత ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో దాంట్లో హాలోజన్ బల్బ్ ఉండేది కదా, సో దీన్ని కొంచెం షేప్ మార్చి కొత్త ఎల్ఈడి సెటప్లోకి మార్చారు. సైడ్ వింకర్స్ కూడా మనకి ఎల్ఈడిలోకి ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఫ్రంట్ హెడ్ ల్యాంప్ మీద మీ ఒపీనియన్ స్టిల్ ఇంకా ఎలా ఉందో ఇప్పటికి కూడా చాలా రోజులైంది వచ్చి, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు 30 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే చూడొచ్చు. నో ఏబిఎస్, ఇక్కడ మనం ఓన్లీ 240 mm డిస్క్ బ్రేక్, 70 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ సఫిషియంట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది కాబట్టి మీరు సిటీలో పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీద తిప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే వీల్ ఉందో 100/90 సెక్షన్ 70 ఇంచ్ టైర్ అనమాట. అండ్ 130 mm డ్రమ్ బ్రేక్ అండ్ ఎండ్యూరెన్స్ నైట్రాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది స్ప్లిట్ సీటు. సో దీంట్లో సింగిల్ సీట్ కూడా ఉంటుంది. నియాన్ వేరియంట్ తీసుకోండి, ఇంకా మీకు తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ ఇది లెజెండరీ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, పల్సర్ లోగో. అండ్ అలాగే ఇక్కడ ఫేవరెట్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, ఎంతోమందికి ఫేవరెట్ అనమాట. కంఫర్ట్ పీక్స్లో ఉంటుంది. సో హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి కన్సోల్, సో డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. స్పీడోమీటర్, టాకోమీటర్, టైము, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ. సో కొంచెం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే డల్గా ఉన్నాయి, కొంచెం ఏంది ఎక్కువగానే ఉన్నాయి. సో ఇది పెద్ద కాన్ అన్నమాట దీంట్లో. సో పాత ఏదైతే సెమీ డిజిటల్ కన్సోలే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో కన్సోల్ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 55 km దృష్టిలో పెట్టుకుని ఈ వెహికల్ కొనుక్కోండి. ఇప్పుడు దీని కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 142 kgs వెయిట్ అనమాట. సో అది కొంచెం ఏదో సిటీలో కొంచెం సన్నగా ఉండేవాళ్ళు మేనేజ్ చేసుకోవడం కోసం కొంచెం టైం కొంచెం ఇబ్బంది పడతారు. అది మీరు చూసుకోవాలి. వెయిట్ కొంచెం ఎక్కువ, అంటే ఇప్పుడున్న షైన్ 125, రైడర్ 125, అలాగే SP 125 పోల్చుకుంటే వెయిట్ ఎక్కువ. సో 142 kg. అలాగే ఇది ఏదైతే టర్నింగ్ స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. సిటీలో ఇన్స్టెంట్ కట్స్ కొట్టాలి 125cc బండి తీసుకోవాలనుకుంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంకా రైడ్ చేసేటప్పుడు ఇంకేమన్నా రైడింగ్లో కాన్స్ ఏమైనా ఉంటే అది చెప్తాను. సో ఓవరాల్గా అయితే మీరు ఆల్మోస్ట్ తక్కువ ప్రైస్లో సేమ్ బజాజ్ పల్సర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్లయితే నేను మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది బజాజ్ పల్సర్ 125 నియాన్ వేరియంట్. సో ఈ కార్బన్ వేరియంట్, డిజిటల్ కన్సోల్ మాకు ఖచ్చితంగా కావాలి, బ్లూటూత్ కనెక్టివిటీ ఎంజాయ్ చేయాలి, స్ప్లిట్ సీట్ కావాలి అనుకున్నట్లయితే మీరైతే ఇక్కడికి రండి. నేనైతే స్ట్రాంగ్ అది తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే అని నేను చెప్తాను అనమాట గట్టిగా. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్న కార్బన్ వేరియంట్ 1,23,000 రూపాయల దాకా పడుతుందన్నమాట. దీంట్లో నియాన్ వేరియంట్ ఉంటుంది, అది ఆఫర్లో అప్పుడప్పుడు 1,10,000కి, 1,06,000 రూపాయలు కూడా వస్తుంది. సో అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అన్నమాట. సో ఇప్పుడు రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం ఇంజన్ పర్ఫార్మెన్స్, రోడ్ గ్రిప్, బ్రేకింగ్, సీట్ కంఫర్ట్ ఎలా ఉన్నాయనే దాని గురించి. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇంజన్ స్మూత్గానే అనిపించింది. ఏబిఎస్ కూడా యాడ్ చేస్తే బాగుండు. ఎప్పుడు ఏబిఎస్ యాడ్ చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే కొంచెం వెయిట్ ఉంది కదా బండి. ఆగాలంటే ఇంకా మనం లోడ్ మీద ఉన్నప్పుడు, అంటే ఇంకా ఇంకొక పిలియన్ ఎక్కించుకొని ట్రావెల్ చేసేటప్పుడు బ్రేకింగ్ బాగుంటే సేఫ్గా ఉంటుంది కదా. సో తెస్తామంటున్నారు, ఇంకా లేట్ చేస్తున్నారు, ఏంటో చూడాలి. 125cc పాటికే వచ్చేయాలి, షీట్ ఇంకా రాలేదు. సో ఇక్కడ ఎట్లా రోడ్ ఆఫ్ రోడ్లా ఉంది కాబట్టి సస్పెన్షన్ చూద్దాం. ఓకే, సస్పెన్షను చాలా బాగుందని చెప్పలేము, అందుకని అంత తీసేసే సస్పెన్షన్ కూడా కాదు. సస్పెన్షన్ యావరేజ్గా ఉంది, డైలీ కమ్యూట్ చేయడానికి అదిరిపోద్ది. ఇలాంటి రోడ్లోనే ఎలా ఉందంటే మామూలు రోడ్డు మీద అయితే చాలా మెత్తగా ఉంటుంది.
సో నేను మరీ ముఖ్యంగా ఒక విషయం చెప్తాను, మీరు కన్వర్ట్ చేసే వాళ్ళు ఈ బండి కొనుక్కోండి, పర్ఫార్మెన్స్ కోసం చూసే వాళ్ళు కొనొద్దు. అండ్ పర్ఫార్మెన్స్ కావాలని చూస్తుంటే 150cc కొనుక్కోండి. లుక్ అయితే మాత్రం అసలు మీకు అల్టిమేట్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రీసెంట్గానే సేమ్ బండి, అసలు నేను ఇప్పుడు ఈ బండి రైడ్ చేయడానికి మీకోసం రివ్యూ తీసుకురావడానికి కారణం కూడా ఒక రకంగా అదే అని చెప్పొచ్చు. కొత్త బండి మీద ఫ్యామిలీతో వెళ్తున్నాడు ఒక పర్సన్, చూడంగానే ఐ క్యాచింగ్ అనిపించింది, అబ్జల్యూట్లీ సూపర్. అసలు ఈ లుక్ అయితే అదరగొట్టేసింది, గోల్డ్ కలరు స్టన్నింగ్ అనిపించింది. ఇలాంటి హెడ్ టర్నింగ్ లుక్స్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇన్స్టెంట్గా ఇప్పుడు ఫస్ట్ గేర్లోనే ఉన్నాం. మీకు ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ గేర్స్లో సెకండ్ థర్డ్ గేర్స్లో పికప్ బాగుంది. సో ఇది ఓకే, సిటీ ట్రాఫిక్ కండిషన్కి నడుపుకోవడానికి, సిగ్నల్ మనకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మూవ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఈజీగా 60 స్పీడ్ అందుకోవడానికి కూడా ఈ పికప్ చాలా బాగుంటుంది. కానీ 70 స్పీడ్ దాటిన తర్వాత 80కి దగ్గర పడుతున్నప్పుడు నాకు చాలా వైబ్రేషన్స్ అనిపించాయి అన్నమాట, లెగ్స్ దగ్గర, సీట్ దగ్గర, హ్యాండిల్ బార్ దగ్గర. సో ఆ స్పీడ్లో దీన్ని క్రూజ్ చేయాలనుకోవటం నాకు తెలిసి కరెక్ట్ కాదు. మీరు బెస్ట్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైతే 125cc సెగ్మెంట్ మైండ్లో పెట్టుకునే తీసుకోండి దీన్ని. అదర్వైజ్ మీరు అంటే నేను ఎందుకు పదే చెప్తున్నానంటే, ఈ పల్సర్ 125cc చాలా అగ్రెసివ్ అండ్ చాలా స్పోర్టీగా ఉంటుంది, చూడటానికి స్పోర్టీగా ఉంటుంది, కూర్చున్నప్పుడు కూడా స్పోర్టీ ఫీల్ ఉంటుంది. ఇది స్లైట్లీ కొంచెం 10% ఏదైతే హ్యాండిల్ బార్ మీద లీన్ అవుతామో స్పోర్టియర్ హ్యాండిల్ బార్ ఉంటుంది. అండ్ లెగ్స్ కూడా కొంచెం బ్యాక్వర్డ్కి వెళ్తాయి, కూర్చున్న దగ్గర నుంచి బాగా నడపాలి, స్పీడ్ వెళ్ళాలనిపించింది అనమాట. ఇంకా కన్సోల్ చూడండి, ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా ఈ నీడలోకి వచ్చినప్పుడు, ఇలా బాగా ఎండలో కూడా కనిపిస్తే బాగుండు. సో ఇది ఎండలోకి వెళ్తే అసలు ఇప్పుడు పెద్దగా సన్ లేడు, అసలు అంతా క్లౌడీగా ఉంది చూడండి ఒకసారి. ఇలాంటి క్లౌడీ టైంలోనే ఇది సరిగ్గా కనిపించి చావట్లేదు. సో ఇది ఏదైతే ఓల్డ్ కన్సోల్ నియాన్ కన్సోల్ ఉంటుంది కదా, ఎవర్ గ్రీన్ అనమాట. సో అది హ్యాపీగా బాగుంటుంది. సో ఇంకా సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, అడిక్వేట్ సీట్ కంఫర్ట్ ఉంది, సస్పెన్షన్ బాగుంది, ఇన్స్టెంట్ పికప్ బాగుంది, అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా బ్రేకింగ్ చెక్ చేద్దాం ముందుకెళ్ళిన తర్వాత. అనేది సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా లేదు దీనికి. సో ఈ ప్రైస్ పాయింట్లో 1,23,000 అండి. ఈ ప్రైస్ పాయింట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. అయ్యో, ఇంకా సింగిల్ ఛానల్ ఏబిఎస్ వచ్చిందంటే ప్రైస్ ఇంకెంత పెరుగుతుందో చూడండి. హ్యాపీగా 125cc నియాన్ కొనుక్కోండి. సో బ్రేకింగ్ ఒకసారి చెక్ చేద్దాం. నార్మల్ బ్రేకింగ్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవచ్చు. పర్వాలేదు, 125cc ఈ బ్రేకింగ్ ఎనఫ్ బాగుంది. సో ఓవరాల్గా ఇది దీని మీద నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? కొన్ని యూస్ చేస్తున్నారా పల్సర్ 125? మీ ఒపీనియన్ షేర్ చేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తున్నాను. అలాగే ఎక్కడెక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.